ఓట్లు వేసే యంత్రాలుగా చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క రంగుని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి సింగళూరు వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. మీరు మంచి ప్రస్తావన చేశారు. ఏ కులం వాళ్ళని ఆ కులం వాళ్ళ చేత తిట్టించడము, విమర్శ చేయించడము, ఆరోపణ చేయించడం. మీరు చేసింది కూడా అదే. పార్థసారథి బీసీ మంత్రి సీదిరా పల్లాజ్ మీద పార్థసారథి గారి చేత మాట్లాడించారు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో ఆ విషయం గురించి మాట్లాడదాం. వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు, పార్టీ హాస్ డిజోన్డ్ బోరుగడ్డ అనిల్. ఈరోజు సాక్షిలో ఒక ప్రకటన, బోరుగడ్డ అనిల్కి మాకు ఎట్లాంటి సంబంధం, అది కూడా మీరు చూసే ఉంటారు, ప్రకటన వచ్చింది. ఈ డిజోనింగ్ ప్రాక్టీస్ ఏంటండి అంటే, విజయ్ కిరణ్ గారు చెప్పిన మాటలతోటి నేను పాక్షికంగా ఏకీభవిస్తా. అంటే ఒక వివక్ష పూరిత ధోరణి అయితే ఉంది కొన్ని సామాజిక వర్గాల పట్ల, దళితులు కావచ్చు, అలాగే రెడ్డేతరులు కావచ్చు, వాళ్ళ పట్ల వివక్షాపూర్తి ధోరణి ఉందనేది మనకు తరచూ చూస్తూ వస్తున్న విషయం. అబ్బాయి అట్లాంటిది ఏం లేదని ఎవరన్నా చెప్పారనుకోండి, అలా చెప్పకపోతే రెండో రోజు వాళ్ళు కనబడరు. ఏది పార్టీ ప్రతినిధులుగా అలా మాట్లాడే అవకాశం రాదు. అది చాలా స్పష్టంగా వైసీపీకి మాట చెబితే ఒంటి మీద తేళ్లు జరులు పాగినట్టు ఉంటుంది, కానీ అది వాస్తవం. ఇప్పుడు ఈ బోరుగడ్డ ఎపిసోడ్ ఏంటండి, ఇప్పుడు ఈయన కారణంగా పాపం అరండల్పేట స్టేషన్ సస్పెండ్ అయిపోయింది కదా. వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే 99 వీక్షకులకి. బోరుగడ్డ వ్యాఖ్యలలో మొదటి నుంచి కూడా పార్టీ కొంత కాంట్రవర్సీని ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఇతని యొక్క బిహేవియర్ కానివ్వండి, లేదంటే ఇతను చేసినటువంటి జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్ కానివ్వండి, ఆ రోజు పార్టీ ఓన్ చేసుకోలేదు, ఈ రోజు కూడా పార్టీ ఓన్ చేసుకోలేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఏదో రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా అందరికీ తెలిసినటువంటి ఒక పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎటువంటి సభ్యత్వం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడలేదు. అయితే అన్ని రకాల పార్టీల్లో కూడా ఇతనికి అత్యంత సన్నిహితులు ఉన్నారన్నమాట వాస్తవం. అది తెలుగుదేశంలోనూ ఉన్నారు, జనసేనలోనూ ఉన్నారు. ఈ మాట చెప్పింది కూడా ఆయనే. ఎందుకంటే ఆయన కుటుంబంలో మాజీ సిఎస్ స్థాయి వ్యక్తులు కూడా అత్యంత కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, లండన్ రెట్టను అని చెప్పేసి అని అతను చెప్పినటువంటి వాస్తవం. అందులో కూడా నిజాలు కూడా ఉండవచ్చు. అయితే ఏవైతే ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు, కోటమరెడ్డి సోదరుల్ని బండి కట్టులు గుంటూరు లాక్కొస్తానని చెప్పేసి అని చెప్పినటువంటి ఒక విషయం కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగతంగా చేసినటువంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని కూడా ఆ రోజు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి, పార్టీకి సంబంధించిన వాళ్ళు ఖండించిన మాట వాస్తవం. అలాగే వీటన్నిటి వల్ల ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడిన మాట వాస్తవం. కానీ ఎందుకని ఖండించలేదు అని అంటే, కొన్ని చోట్ల ఖండించారు. ఏవైతే కాంట్రవర్షియల్ కామెంట్స్ కి వచ్చినటువంటి అప్లాజ్ ఈ రోజు పార్టీ వాయిస్ కి రాలేదన్నమాట కూడా నిజం. అయితే ఈనాడు అతను వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు కూర్చోవడానికి ఉన్నటువంటి రైట్ ఏంటనేది ఈ రోజు కూడా ఎవరో చెప్పట్లేదు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరినైనా కానీ పార్టీ ఆఫీస్లోకి రాణిస్తారు. అధినేతతో అందరికీ కూడా సత్సంబంధాలు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ప్రజా బాహుళ్యంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి మాట వాస్తవం. రిమైనింగ్ పార్టీల్లో ఉన్న వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో, లేదా ప్రజల కోసం ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తులతో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వారి వాస్తవం. వీటన్నిటిని చూపించి ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీని ఇరకాటంలో పెట్టాలను, లేకపోతే మరొకటి పార్టీ ఆఫీస్ ముందు కూర్చొని చేయడం వల్ల ఆ పార్టీ యొక్క ప్రతిష్ట మరింత దిగజారేటువంటి పరిస్థితి బోరుగడ్డ అనిల్ గారు తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ పార్టీ వారు కూడా సమర్థించేటువంటి పరిస్థితి లేదు. అదే వెంకటరెడ్డి గారు తరచూ చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. అతను మాజీ రౌడీ షీటర్ అన్నమాట వాస్తవం. అతని మీద ఇప్పుడు రౌడీ షీటర్ లేకపోయి ఉండొచ్చు, కానీ అందరూ కూడా చెప్పేటువంటి పరిస్థితి అదే కదా. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా వెలుగెత్తి చెప్పిన మాట కూడా ఇదే కదా. అయితే ఈ రోజుకైనా అనిల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అతను ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, లేదంటే ఆయన కుటుంబ సభ్యుల మీద కానివ్వండి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని వెనక్కి తీసుకోవాలి మొదటిగా. ఆ తర్వాతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో అతను తలదూరిస్తే బాగుంటుందనేది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సింగళూరు వెంకటేష్ గారు, ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ అండి. ఏంటంటే మనకి ఒకసారి కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, బలూచిస్తాన్ తెలుసు కదా పొరుగున. బలూచిస్తాన్లో ఈ తాలిబన్స్
వాళ్ళని మనం ఇన్స్టిగేట్ చేస్తున్నామని పాకిస్తాన్ ఆరోపిస్తుంటుంది. కొంచెం ఈ ఇన్సిడెంట్ దగ్గరికి చిన్న కంపారిజన్ తీసుకొస్తే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా అలజడి సృష్టించేందుకు ఎవరైనా సరే ఆయన అక్కడ గట్టు మీద కూర్చోబెట్టి మాట్లాడించారా? ఎవరైనా విత్ ఇన్ కోర్ట్స్ మీరు ఎవరిని ఊహించుకుంటే ఆ లిబర్టీ మీకు ఉంది. అదొకటి. రెండు, ఆయనకేవో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ మూతపడ్డాయి. అంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్న ఆయన మీద రౌడీ షీట్ తరగడం ఏంటండి? అన్యాయం కదా. మూడోది, ఈయన కారణంగా సస్పెండ్ అయిపోయిన అరండపేట పోలీస్ స్టేషన్ మొత్తానికి కూడా ఆయన అపాలజీ చెప్తాడు. ఇప్పుడు వచ్చి ఆయన ఏదో బిర్యానీ తింటానికి సరదా పడితే పాపం వాళ్ళు ఏదో ఫోన్లే ఆకలితో ఉన్నాడని పెట్టించిన కారణంగా వాళ్ళు సస్పెండ్ అయిపోయారు. వాళ్ళకి అపాలజీ చెప్తాడా? సజ్జల అపాలజీ చెప్పాలంటున్నాడు, కారుమూరి వెంకటరెడ్డి అపాలజీ చెప్పాలంటున్నాడు. మరి ఈయన వెళ్ళి వాళ్ళకి చెప్తాడా అపాలజీ? మొదటిగా చెప్పాలంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినంత వరకు ఇతన్ని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టో లేకపోతే పార్టీ ఆఫీస్ ముందు కూర్చోబెట్టి నాటకం ఆడాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. ఏదో మీరు చెప్పినట్టు బలూచిస్తాన్ సంథింగ్ పాకిస్తాన్ తాలిబాన్ చెప్పినట్టుగా అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పార్టీ ఈ రోజు ఏదైతే కార్యకర్తల విశ్వాసం కోల్పోయి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా కార్యకర్తలు ఎవరికి కూడా కనీసం మినిమం పనులు కూడా జరగలేదనేటువంటి ఒక వ్యవహార శైలి ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రిక్లైమ్ చేసుకుంటూ దాన్ని అటువంటి పొరపాటును జరగనమను కార్యకర్తలకే పెద్దపేట వేస్తాను ఈసారి ప్రభుత్వంలో అని చెప్పేసి అని ఆయన చెప్తూ ఆయన పోర్ట్రై చేస్తున్నటువంటి ఇటువంటి సమయంలో ఒక కార్యకర్తగా చెప్పుకున్నటువంటి బోరుగడ్డ అనిల్ని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ఒక నాటకం ఆడాల్సినటువంటి ఒక పరిస్థితి, అది కూడా కేంద్ర పార్టీ కార్యాలయం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోబెట్టుకుని పార్టీ పరువు మరింత దిగజార్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదనేది నా యొక్క అభిప్రాయం. అట్ ద సేమ్ టైం ఈ బిర్యానీ వ్యవహారం అనండి లేకపోతే ఈ పోలీస్ స్టేషన్ మొత్తం సస్పెండ్ అయినటువంటి వ్యవహారంలో కానివ్వండి, అది ప్రభుత్వం యొక్క అత్యుత్సాహం. అరెస్ట్ అయినటువంటి క్రమంలో అతనికి బేసిక్ ఫుడ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది మీరు ఏం పెడతారు ఏంటనేది అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ యొక్క అధికారం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అదేదో ప్రభుత్వం చెప్పినట్టు ఎంత రైస్ ఇవ్వాలి ఎంత కూర ఇవ్వాలి అని చెప్పేసి అని ఏదో కొలత వేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉండదు. ట్రాన్సిట్ వారెంట్ ఉన్నప్పుడు ట్రాన్సిట్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం తింటున్నారో వీళ్ళు కూడా నిందితులకు కూడా అదే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని లేదా మీడియాలో ఎక్స్పోజ్ అయింది కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకుని అక్కడ ఉన్నటువంటి లేదా ట్రాన్సిట్ లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను అంతా కూడా సస్పెండ్ చేయడం అనేది కొంచెం విచారించదగ్గ విషయం. రైట్. సో శేఖర్ రెడ్డి గారు, ఒకసారి నిన్న జరిగిందంతా చూశారు కదా. ఆయన ఇంతకీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర అధ్యక్షుడా, రాష్ట్ర బాధ్యుడిగా ఉన్నాడా, మీతో ఉన్నాడా? మీరేమో గబా ప్రకటనలు ఇచ్చేశారు. అదేదో నిన్నే చెప్పేసి ఉంటే ఏదో 10 నిమిషాలు పిలిచి మాట్లాడితే పోయేదానికి ఏముంది సార్? ఎంతో మంది వెళ్తుంటారు. ఈయన ఏదో రౌడీ షీట్ ముద్ర ఉంది కదా అని అలా బయట కూర్చోబెట్టడం అన్యాయం కదా. అండ్ మీ కుల వివక్ష మీరు చూపించినట్టేగా చాలా మంది ఉన్నారు. నేరాలు అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు వచ్చిపోతుంటారు ఆఫీస్కి. వాళ్ళని రానిచ్చిన